భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు అసెంబ్లీ కార్యక్రమం ముట్టడికి చేసాం. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల హామీలలో 6 గ్యారంటీలు ఇచ్చారో 420 హామీలు ఇచ్చారో దానికి ఒక్కరు కూడా అమలు చేయలే. దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మహిళలకు గృహలక్ష్మి కానీ, 2500 పింఛన్ కానీ ఏది అమలు చేయకపోయిండు. పేదలకు హైడ్రా పెట్టి పేదల ఇళ్లను కూలుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం బిడ్డ రేవంత్ రెడ్డి. ఈరోజు 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రేపు నీ ఇంటిని ముట్టడిస్తాం, ఎక్కడ పడితే అక్కడ మీ పార్టీని అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా మర్యాద చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నీ నియంత పాలన, నీ అరాచక పాలన అంతా మభ్యపెట్టేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా మర్యాద చేస్తూ థ్యాంక్ యూ. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, బడ్జెట్లో కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదు. పూర్తిగా ఈ బడ్జెట్ మోసపూరితమైన బడ్జెట్. ఈ బడ్జెట్లో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ముఖ్యంగా 6 గ్యారెంటీలు పూర్తిగా నీరు గార్చింది. గత బడ్జెట్ కన్నా కూడా ఈసారి బడ్జెట్ తగ్గించడం వెనుక ఆంతర్యం ఏందో అర్థం కావడం లేదు. అందుకే ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. అనేక సార్లు చెప్పినాము, లక్షలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా వీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మరి ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకుండా పూర్తిగా మోసం చేస్తూ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. గత సంవత్సరం కన్నా హామీలకు తక్కువ బడ్జెట్, దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. చట్టబద్ధత కల్పిస్తే మీరు చెప్పేటి అన్ని బడ్జెట్లో ఒకటి ఉంటుంది, యాక్చువల్గా మీరు రియల్గా దాన్ని ఖర్చు పెడుతున్న తక్కువ కనుక మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ బడ్జెట్ పూర్తిగా అటర్ ప్లాఫ్. ఇది చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. కేటాయింపులు ఎక్కువ అవుతున్నాయి, ఖర్చు తక్కువ పెడుతున్నారు. అందుకే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించారు. కేంద్రం సహకరించట్లేదు మాకు అని చెప్పి చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఎవరు? కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు మాకు. కేంద్రము ఇంతకుముందు గతంలో 32%, 41% ఫండ్ ఇస్తూ ఉన్నారు. కేంద్రం లేకుంటే ఒక 4 రోజులు కూడా ఈ ప్రభుత్వం నడవదు. కేంద్ర సహకారం లేదు, ఒక 6 రోజులు కూడా నడవదు. ఏమైంది చూడండి. బీసీ కార్పొరేషన్ బీసీలకి ఇస్తాడు, కానీ ఇవ్వలేదు. ఇంత దౌర్జన్యం, ఇలాంటి ప్రభుత్వం అనేది ఉండకూడదు. ఏ నిరుద్యోగులకి కూడా ఉద్యోగాలు లేవు ఈ రోజున. వాళ్ళు ఉద్యోగాలు లేక చిన్న పనులు చేసుకుంటున్నారు. వాళ్ళకి చదువు తగ్గ పనులు చేసుకోవట్లేదు. చాలా దారుణమైన వ్యవస్థ. వీళ్ళు రౌడీ రాజకీయం చేస్తున్నారు. ఈ రోజు మేము అడగడానికి వస్తే మీరు ఎవరు కూడా ఇది ప్రజాప్రభుత్వం కాదు, రౌడీ ప్రభుత్వం. రౌడీ ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రంలో. రౌడీ రాజ్యం చేశారు, గోండాల్లో బిహేవ్ చేస్తున్నారు అందరినీ కూడా. మేమేం తప్పు చేసామని మా వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టారు. మేమేం తప్పు చేసాం? మాకు బీసీ కార్పొరేషన్ ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వాలి, నిరుద్యోగులకి నోటిఫికేషన్ ఇవ్వాలి, మహిళలకి ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, అవ్వాళ్ళకి పెన్షన్లు పెంచాలి, బీసీ కార్పొరేషన్కి నిధులు ఇవ్వాలి, రైతులకు భరోసా ఇవ్వాలి. ఇది మా ప్రధాన డిమాండ్. సర్కార్ గద్దె దిగాలి, మాకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు పరచాలి. అన్యాయపు అరెస్టులు చేస్తున్నారు. ప్రక్షాళన చేస్తాను, ప్రక్షాళన చేస్తామన్నారు. మనుషులని పేదవాళ్ళని తొక్కుకుంటారు. జై బీజేపీ.
ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చని సందర్భంగా ఈరోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఒక్కరు కూడా నోరు విప్పి మాట్లాడినందుకు నిరసనగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చినటువంటి ఈరోజు అందరము స్టేట్ వైజ్ జిల్లా వైజ్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా నెరవేరలేదు. దాని నిరసనగా మేము ఈరోజు అసెంబ్లీ ముట్టడి జరిగితే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఇది కాంగ్రెస్ వైఫల్యమని మేము గంటాపరంగా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఇది దొంగల రాజ్యం. ఏదైతే తులం బంగారం ఇస్తామని చెప్పిండో ఈ తత్వం ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఈ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే బిడ్డ నీకు రాబోయే రోజుల్లో గోరి కడతాం. నువ్వు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట తప్పే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోతే కలవరు, హామీలు ఇచ్చింది చెయ్యరు. 6 అబద్ధాలు, ఇవన్నీ అబద్ధాలు. అందరినీ మోసం చేస్తున్నారు. అడగడానికి ఒక ప్రతిపక్ష పార్టీ పోవద్దా? ఇట్లా వస్తూనే ఇట్లా గుంజేస్తారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్ వినాలం, మా గొంతు ఏందో వినాలా. ఆన్సర్ చెప్పాలా, మాకు అవకాశం ఇవ్వాలా. ఇట్లా వస్తేనే ఇట్లా తీసుకొచ్చి పడేస్తున్నారు ఇందులో పోలీసు వాళ్ళు. మొత్తం వాళ్ళదే గవర్నమెంట్, వాళ్ళ ఇష్టము. అమ్మా, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మహిళల మీద ఇలా దౌర్జన్యం చేయడము, చూడకుండా కేసులో పెట్టి అన్ని ఏం చేస్తుంది చెప్పండి. కారణం లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి చెప్పండి? పోలీసు వాళ్ళు జులుం ఇంత ఉంటుందా చెప్పండి? రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మహిళల మీద అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మహిళలుగా మేము జిందాబాద్ చెప్పాలి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రిటైర్మెంట్ అయిన వాళ్లకు, రైతులకు ఎవరికి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఈరోజు అసెంబ్లీ ఖరారు చేస్తా ఉన్నాం. రామచంద్ర గారి సూచన మేరకు చలో అసెంబ్లీ ముట్టడికి దీన్ని సక్సెస్ చేశాము. ఎందుకంటే కాంగ్రెస్ పాలన 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయింది. మోసపూరి గవర్నమెంటు, లంచాలు తీసుకునే గవర్నమెంటు. అందుకే దీన్ని ఖండిస్తున్నాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాల డ్రెస్ అంతా చింపేసి పోలీసు వాళ్ళు ఇట్లా డ్రెస్సులు చింపుతారా? చూడండి, చూడండి, పోలీసు వాళ్ళు ఇట్లా డ్రెస్సులు చింపుతారా? మహిళలకు రక్షణ లేకుండా పోయింది పోలీసు వాళ్ళతో. చూడండి, దౌర్జన్యం చేసిరు, బట్టలు చింపిరని చెప్తుంది. ఒక మహిళ పట్ల అదే విధంగా ప్రవర్తించేది మహిళా గవర్నమెంట్ అని చెప్పుకుంటున్నారు. మహిళలను అవమానించడమేనా ఈ ప్రభుత్వం ఉన్నది? మహిళలను అవమానించడానిక? మహిళల బట్టలు చింపుతారా ఎక్కడైనా? నిరసన కార్యక్రమం చేయొద్దని ఉందా ఎక్కడైనా? నిరసన కార్యక్రమం చేయబడుతుంటే మహిళల బట్టలు చింపుతారా? తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి వాటిని నెరవేర్చలేక తెలంగాణ పేద ప్రజలను, కోటి కుటుంబాల ప్రభుత్వ పథకాలకు అర్హులైనటువంటి కుటుంబాలని మోసం చేస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో
ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాక తప్పదు. అప్పుడు అసలు సిద్ధులైనటువంటి రామరాజ్యాన్ని మేము నెలకొల్పుతాం బీజేపీ నేతృత్వంలో. భారత్ మాతాకి జై.